నేరం. ఒకవేళ కనుక మీరు క్యాంపస్ బయట పనిచేస్తూ తెలిసినట్లయితే మీ వీసా రద్దు అవ్వడంతో పాటు రిపోర్ట్ చేసే అవకాశం సైతం ఉంటుంది. నకిలీ డాక్యుమెంట్ వాడితే నేరం. ఫేక్ ఐడీలు, ఫేక్ డ్రైవింగ్ లైసెన్సు, నకిలీ వర్క్ పర్మిట్ వంటివి వాడినట్లు తెలిస్తే మాత్రం తీవ్రమైన చర్యలకు గురి కావాల్సి ఉంటుంది. అమెరికా చట్టం ప్రకారం ఇవి తీవ్రమైన నేరాలు. వీటికి జైలు శిక్ష సైతం ఉంటుంది. వీసా నిబంధనలు పాటించకపోవడం. వీసా గడువు పూర్తయిన అనంతరం కూడా మీరు దేశంలో ఉన్నట్లయితే అది చట్టరీత్యా నేరం. ముఖ్యంగా మీ వీసా గడువు ఎప్పుడు ఉందో తెలుసుకొని వెంటనే మీరు వీసా కోసం అప్లై చేసుకుంటే మంచిది. వీసా పూర్తయిన అనంతరం ఒక్కరోజు అమెరికాలో గడిపిన చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. యూనివర్సిటీలో క్లాసులు అటెండ్ కాకుండా ఉండడం. సాధారణంగా యూనివర్సిటీలో అటెండెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. మీరు కోర్సులో జాయిన్ అయినాక వర్సిటీ నిబంధన పాటిస్తూ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ వర్చువల్ క్లాసుల్లో సైతం లాగిన్ అయినప్పుడు తప్పుడు హాజరు చూపించడం అనేది యూనివర్సిటీని మోసం చేయటం కిందకి వస్తుంది. ఇది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ అయ్యి మీ వీసా సైతం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వీసాను దుర్వినియోగం చేస్తే నేరం. మీరు చదువు పేరుతో వీసా పొంది అమెరికాలో అక్రమంగా ఉద్యోగం చేసినట్లయితే ఇది ఇమిగ్రేషన్ ఫ్రాడ్ కిందకు వస్తుంది. అప్పుడు మీ వీసా క్యాన్సిల్ చేసే అవకాశం లభిస్తుంది. కనుక యూనివర్సిటీ నియమ నిబంధనల ప్రకారం మీరు క్యాంపస్లోనే వారానికి 20 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంతకుమించి బయట పనులు చేయకూడదు. సోషల్ మీడియాలో ఈ తప్పులు చేయకండి. ప్రస్తుతం అమెరికాలో విదేశీ విద్యార్థులపైన ఎక్కువగా నిఘా పెడుతున్నారు. ముఖ్యంగా వారి సోషల్ మీడియా అకౌంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఫెడరల్ ఏజెన్సీ తనిఖీ చేస్తుంది. మీ సోషల్ మీడియా అకౌంట్లో అమెరికాకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేసినా అది మీ వీసా క్యాన్సిల్ అయ్యే వరకు అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే సోషల్ మీడియాకి కొంతకాలం దూరంగా ఉంటే మంచిది. ఈ తప్పులు అస్సలు చేయకండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, బ్యాంకింగ్ మోసాలు చేయడం, స్కామ్ కాలర్స్కు సహకరించడం, అలాంటివి చేస్తే మీ వీసా ఖచ్చితంగా రద్దు అవుతుంది. గిల్ట్ నగలు ఎక్కువ కాలం కొత్తవిగా ఉండాలంటే ఈ 8 టిప్స్ పాటించండి. ఆభరణాలు అంటే మహిళలకు ప్రత్యేకమైన మమకారం. అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న బంగారం ధరలతో పాటు భద్రతా భయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో గిల్ట్ నగలు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటున్నాయి. ఇవి బంగారానికి చాలా దగ్గరగా అనిపించేలా ఉండి తక్కువ ఖర్చులో రెడీ అయ్యి ఎక్కువ డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు ఫ్యాషన్ రోజు రోజుకు మారిపోవడంతో ప్రతి మహిళ కూడా ట్రెండ్కు తగ్గట్టుగా తనను ఆమెగా మలుచుకోవాలనుకుంటుంది. ఇవి ప్రతి వయసు మహిళకు ప్రతి స్టైల్కి అద్దం పడుతున్నాయి. అందుకే వీటికి ఆడవాళ్ళు అంత ఫిదా అయిపోతున్నారు. గతంలో ఇవి కేవలం నిరుద్యోగులు అంటే బంగారం కొనలేని వారికి మాత్రమే పరిమితంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఫ్యాషన్ రంగం మారిపోవడంతో సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యురాలు వరకు గిల్ట్ నగలే ధరిస్తున్నారు. ఇవి అందాన్ని పెంచడమే కాకుండా కాలానికి తగ్గ ట్రెండ్ను కూడా ప్రదర్శించగలుగుతున్నాయి. అందుకే వీటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గిల్ట్ నగలతో కలిగే మరిన్ని లాభాలు: తక్కువ ధర, ఎక్కువ లుక్. గోల్డ్ రేటు రోజు రోజుకు పెరిగిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ నిజమైన బంగారం కొనగల స్థితిలో లేరు. అందుకే గిల్ట్ నగలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఇవి తక్కువ ఖర్చులో లభిస్తున్నాయి. ఫ్యాషన్ ఫ్రెండ్లీ డిజైన్లు. ఇప్పుడు ట్రెండ్ ఫాలో కావాలంటే ఫ్యాషన్ మారుతూ ఉంటుంది. గిల్ట్ నగలు వేరువేరు డిజైన్లలో స్టైలిష్గా, ట్రెడిషనల్గా వచ్చేవి కావడంతో ఫ్యాషన్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. ప్రతి అవుట్ఫిట్కు, ప్రతి ఈవెంట్కి సరిపోయే విభిన్న డిజైన్లు ఇందులో ఉంటున్నాయి. సందర్భానికి తగిన డిజైన్లు. పార్టీలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఆఫీస్ వేర్ ఇలా ప్రతి సందర్భానికి తగిన డిజైన్లలో తక్కువ ఖర్చుతో మ్యాచ్ అయ్యే గిల్ట్ నగలు మార్కెట్లో పుష్కలంగా దొరుకుతున్నాయి. భద్రతా సమస్యలు ఉండవు. బంగారం ధరించి బయటకు వెళ్ళాలంటే దొంగల భయం. కానీ గిల్ట్ నగలు ధరించడం వల్ల అలాంటి భయం ఉండదు. వీటిని ట్రావెల్లో కూడా సేఫ్గా తీసుకెళ్ళొచ్చు. తేలికగా ఉంటాయి. లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటాయి. అసలైన బంగారం కంటే ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి. ఎక్కువసేపు వేసుకున్నా అసౌకర్యం అనిపించవు.
ట్రెండింగ్కి సరిపోయేలా ఉండాలంటే వారందరికీ ఇవి సరైన ఎంపిక. కొత్త కొత్త లుక్స్, కలర్ కాంబినేషన్స్ ట్రై చేయాలంటే గిల్ట్ నగలే బెస్ట్. భయపడకుండా ప్రతి స్టైల్ను టెస్ట్ చేసుకోవచ్చు. ఫిల్మ్, ఫ్యాషన్ అండ్ ఫోటోషూట్లలో కూడా. ఇప్పుడు సినీ పరిశ్రమ, మోడలింగ్, ఫోటోషూట్లు వంటి రంగాల్లో గిల్ట్ నగలు ఎక్కువగా వాడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ గ్లామర్ ఇచ్చేవి వీటి వల్లే. గిల్ట్ నగలు ఎక్కువ రోజులు మెరవాలంటే చేయాల్సినవి: నీటికి దూరంగా ఉంచాలి. గిల్ట్ నగలు నీటితో తడిస్తే రంగు తొలగిపోతుంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు, చేతులు కడుక్కునేటప్పుడు వీటిని ఉంచుకోకూడదు. రసాయనాలకు దూరంగా ఉంచాలి. చర్మంపై మేకప్, మాయిశ్చరైజింగ్, పర్ఫ్యూమ్లు, లోషన్లు, డియోడ్రెంట్లు వాడే ముందు గిల్ట్ నగలను తీసివేయాలి. ఈ ఉత్పత్తుల్లో ఉండే కెమికల్స్ వల్ల ప్లేటింగ్ త్వరగా పోతుంది. వీటిని రాసుకొని పూర్తిగా డ్రై అయిన తర్వాతే తిరిగి నగలు ధరించాలి. చెమట నుండి దూరంగా ఉంచాలి. ఎక్కువగా చెమట పట్టే సమయంలో ఈ నగలు వేసుకోవద్దు. చెమట కారణంగా కూడా నగలు ప్లేటింగ్ మెల్లగా నశిస్తుంది. దుస్తులు ధరించిన తరువాతే నగలు వేసుకోవాలి. డ్రెస్ వేసే టైంలో నగలు గీసుకొని విరిగిపోవచ్చు. బట్టలకు చిక్కుకొని తెగిపోవచ్చు. కొన్నిసార్లు పూసలకు గీసుకొని రంగు కూడా పోవచ్చు. అందుకే బట్టలు వేసుకున్న తర్వాతే చివర్లో నగలు ధరించాలి. ఉపయోగించినప్పుడు సరిగ్గా నిల్వ ఉంచాలి. గిల్ట్ నగలను ఎప్పుడూ ఎయిర్ టైట్ పౌచ్ లేదా వెలుతురు తగలని చోట బాక్స్లో ఉంచాలి. మినరల్ ఫ్రీ కాటన్ క్లాత్లో చుట్టి పెడితే మన్నిక పెరుగుతుంది. తరచూ శుభ్రం చేయాలి. ఆయిల్, చెమట, ధూళి వంటివి అంటినప్పుడు ఈ నగలను మృదువైన ముస్లిన్ లేదా మైక్రోఫైబర్ క్లాత్తో నెమ్మదిగా తుడవాలి. లేదంటే ఇవి నల్లగా కనిపిస్తాయి. ఓవర్లాపింగ్ వద్దు. వేర్వేరు గిల్ట్ జ్యువెలరీలను ఒకదానిపై ఒకటి వేసి ఉంచితే అవి ఒకదానికి ఒకటి తగిలి స్క్రాచ్లు వస్తాయి. గీతలు పడి అసహ్యంగా కనిపిస్తాయి. వీలైనంత వరకు వీటిని ఒక్కొక్కటిగా విడిగా ధరించాలి. ఆభరణాలను సరిగ్గా నిల్వ చేయండి. నకిలీ ఆభరణాలను ఎప్పుడైనా ఏదైనా గాలి చొరబడని పెట్టే లేదా సంచిలో ఉంచండి. కొన్ని ఆభరణాలను వేరువేరుగా ఉంచండి. ఒకదానితో ఒకటి తగిలితే పాడైపోతాయి. ఇలాంటి కొబ్బరి నీళ్ళు తాగి చనిపోయిన వృద్ధుడు. మీరు కూడా ఇలా తాగితే ప్రమాదంలో పడ్డట్టే. వేసవి కాలంలో డిహైడ్రేషన్ సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఒత్తిడి, వేడి, చెమటలతో శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతాయి. అలాంటి టైంలో సహజంగా శరీరానికి తక్షణ హైడ్రేషన్ అందించగల